చైనాకు చెందిన ఓ యువతి ఆర్థిక ఇబ్బందుల కారణంగా టాయిలెట్లో అద్దెకుంటోంది. హ్యూబే ప్రావిన్స్కు చెందిన 18 ఏళ్ల యాంగ్ అనే యువతి ఓ కంపెనీలో 2700 యాన్లు అంటే భారత కరెన్సీలో 31,000 రూపాయల వేతనంతో ఉద్యోగం చేస్తోంది. 31,000 జీతంతో ఇంటిని రెంట్కి తీసుకోవడం ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని భావించిన యాంగ్ ఆఫీస్లోని టాయిలెట్లో తక్కువ మొత్తానికే అద్దెకు చేరింది. ఆ టాయిలెట్లో ఉండడం కోసం ప్రతి నెల 600 రూపాయలు చెల్లిస్తోంది. టాయిలెట్లోనే అన్ని పనులు చేస్తోంది. అక్కడే నేలపై నిద్రపోతోంది. అదే ఆమె ఇల్లుగా మారిపోయింది. ఈ క్రమంలోనే తను ఉండే టాయిలెట్ ఇంటికి సంబంధించిన వీడియోను యాంగ్ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. టాయిలెట్లో ఒంటరిగా జీవించడం భయంగా లేదని, ఆఫీస్లో 24 గంటల సర్వేలెన్స్ ఉంటుందని చెప్పుకొచ్చింది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదని, నేను సేఫ్గా ఉంటానని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో యాంగ్ తీరుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆమె పరిస్థితి చూసి అయ్యో పాపం అంటుంటే, మరికొందరేమో అంత జీతం వస్తున్నా టాయిలెట్లో ఉండడం ఏంటని కామెంట్ చేస్తున్నారు.